నా పేరు సౌదాని భూమన యాదవ్, తెలంగాణ రాష్ట్ర సర్పంచ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడి. దాదాపు 1995 నుంచి 30 సంవత్సరాల నుంచి సర్పంచ్ సమస్యల పైన ఉద్యమాలు చేపడుతున్నాం. సర్పంచ్ సమస్యల పైన నిధులు, విధులు, అధికారాలు కల్పించాలని దాదాపు పోరాటం చేయడం జరుగుతుంది. 73, 74 రాజ్యాంగ సవరణలో 29 అంశాలను దాఖలుపరచాలనే భావనతో గత ప్రభుత్వాలతో కానీ పోరాటం చేస్తూ మేము సాధించుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో 12,733 మంది సర్పంచులు నూతనంగా ఎన్నికైన దాదాపు 2 నెలలు గడుస్తున్నది. ఈ సందర్భంగా సర్పంచులందరూ చైతన్యవంతులు చేయడానికి, సర్పంచుల సమస్యల కొరకు ఏ సమస్య వచ్చినా ఒక జిల్లా అధ్యక్షుడు ఉండాలనే భావనతో ఈరోజు వారిని మన కాన్వాయ్ బాలరెడ్డి గారిని, పుణ్యాల బాలరెడ్డి గారిని సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా తెలంగాణ సిద్దిపేట సర్పంచుల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కులాలకు అతీతంగా సర్పంచుల ఏకగ్రీవంగా వారిని మేము అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా వారు సర్పంచుల సమస్య స్పందిస్తారు. ఏ సమస్య వచ్చినా ముందుకెళ్ళడానికి వారిని సర్పంచులందరూ కలిసి మాకు అధ్యక్షుడు ఉండాలా, భావన మంచి ముందుకెళ్ళి మా సమస్యలను ఫైట్ చేస్తున్న భావనతో వారు ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క గారికి ధన్యవాదాలు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన సర్పంచులకు 12,733 గ్రామ పంచాయతీలకు, మేజర్ గ్రామ పంచాయతీలకు 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మైనర్ గ్రామ పంచాయతీలకు 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎన్నికల సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇలా ప్రభుత్వానికి సానుకూలంగా ఉండి సర్పంచులంతా ముందుకెళ్ళి ఏవైనా నిధుల విషయంలో కానీ, ఇలా ఉన్న విధుల విషయంలో కానీ, తర్వాత మనకున్న సర్పంచుల సమస్యలు ఏదైనా ప్రభుత్వంతో సానుకూలంగా ఉండి నిధుల గురించి, విధుల గురించి మేము ముందుకెళ్ళాలనే భావనతోనే ఈరోజు నూతనంగా ఇలా ఇదో 12వ జిల్లా, ఇలా సిద్దిపేట జిల్లా అధ్యక్షులుగా మన కాన్వాయ్ బాలరెడ్డి గారిని మేము జిల్లా అధ్యక్షులు నియమించడం జరిగింది. వారు ప్రతి సర్పంచ్ సమస్యల పైన స్పందిస్తారనే భావంతోనే వారి జిల్లా బాధ్యతలు వారికి పెట్టడం జరిగింది. రెడ్డి గారు కానీ, అదేవిధంగా ఈ గజ్వేల్ కాశీ నియోజకవర్గం నుండి వారి అధ్యక్షులుగా వెంకటరెడ్డి గారిని మేము నియమించడం జరిగింది. హృదయపూర్వక నమస్కారం. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో నూతనంగా ఎన్నికైనటువంటి అన్ని రాజకీయ పార్టీల సర్పంచులకు, అన్ని రాజకీయ పార్టీల మండల పౌరం అధ్యక్షులకు హృదయపూర్వక నమస్కారం. నన్ను ఈరోజు మన రాష్ట్ర అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు భూమన్న గారు నన్ను ఈరోజు సిద్దిపేట జిల్లా అధ్యక్షులు ఎన్నుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఈనాటి నుంచి బాధ్యతలు అన్నగారు చెప్పినట్టు నిర్వర్తిస్తూ ప్రతి సర్పంచుల సమస్యపై పోరాటం చేస్తూ సీఎం గారి దృష్టి తీసుకుపోయి తప్పకుండా నర్సన్న ఆధ్వర్యంలో తీసుకుపోయి తప్పకుండా ఆ సమస్యలపై పోరాటం చేస్తూ ఉద్యమ రూపంలోనే మంచిగా పనిచేస్తూ తప్పకుండా సమస్యలపై స్పందిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాము. సర్పంచులది ఎన్నిక అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచులకి ఫోరం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు దానికి వచ్చినటువంటి మన వ్యవస్థ అధ్యక్షుడు భూమయ్య యాదవ్ గారు ఈరోజు కొన్యాల బాలరెడ్డిని సిద్దిపేట జిల్లాగా ఏకరీయంగా సర్పంచులందరూ ఎన్నుకోవడం జరిగింది. అలాగే నన్ను గజ్వేల్ నియోజకవర్గంగా సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ రోజు నుండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందుబాటులో ఉండి అందరితో కలుపుకొని కులమత భేదాలు లేకుండా అందరితో పనిచేస్తానని చెప్పి ఈరోజు మాట ఇస్తున్నాను.